హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ దీపిక. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన లైఫ్ 123. మీరందరూ ఎలా ఉన్నారండి? నేను మాత్రం చాలా బాగున్నాను. మీ అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి బ్లాగ్ వచ్చేసి నా మార్నింగ్ రొటీన్ అండి. మార్నింగ్ లేవగానే ఇల్లు వాకిలి చిమ్మేసుకున్నాను. తర్వాత వంట రూమ్లోకి వెళ్తాను. లేవగానే ఫస్ట్ ఫ్రెష్ అప్ అయి ఆకిలి ఊడ్చేసుకున్నాను. ఒక సైడ్ పాలు పెట్టాను, ఇంకో సైడు వంకాయ ఆలు కర్రీకి బాండి పెట్టి ఆయిల్ పోసుకుంటున్నాను. అందులో ఆనియన్స్ వేసి ఫ్రై అవ్వనివ్వాలి. అందులో కొంచెం కరివేపాకు వేసి కలుపుకోవాలి ఒకసారి. అది ఫ్రై అయిన తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. అయితే దీంట్లోనే ఆలుగడ్డలు వేయాలి. ఆలుగడ్డలు కొంచెం ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి ముందు ఆలుగడ్డ వేసి మంచిగా కలుపుకొని మూత పెట్టి 5 మినిట్స్ మగ్గనివ్వాలి. ఈలోపు నేను వంకాయలు కట్ చేసుకుంటున్నాను. అయితే ఇక్కడ టీ పెడుతున్నానండి. నాకు లేవంగానే ఫ్రెష్ అప్ కాగానే ఫస్ట్ టీ కావాలండి. టీ తాగిన తర్వాతే పని కొంచెం ఈజీగా అనిపిస్తుంది, లేకపోతే పని చేయాలనిపించదు. నాకేనా మీరు కూడా ఇలాగే ఉంటారా? కామెంట్లో చెప్పండి. ఆలుగడ్డ కొంచెం ఉడికిన తర్వాత వంకాయలు వేసుకున్నాను. ఆలుగడ్డలతో పాటు వంకాయలు వేస్తే ఆలుగడ్డ కొంచెం ఉడకదు, వంకాయలు మాత్రం మొత్తం స్మాష్ అయిపోతాయి. అందుకని ఫస్ట్ ఆలుగడ్డలు వేసి ఉడికించుకున్న తర్వాత వంకాయలు వేసుకున్నాను. కలిపి మూత పెట్టేసి 5 మినిట్స్ మగ్గనివ్వాలి. ఈలోపు టీ కూడా మరిగిపోయింది. టీ దింపేసి రైస్ పెట్టేస్తున్నాను. అయితే ఇక్కడ విషయం చెప్పాలండి, మీకు తెలుసా? అయితే గ్యాసు ఇవ్వట్లేదు కదండి. కొంచెం ఇబ్బందిగా ఉంది కదా, బుక్ అవ్వట్లేదు. బుక్ చేసుకున్నా కాబట్టి కొంచెం గ్యాస్ని కొంచెం పొదుపు చేసి వాడుకోండి. లేదా గ్యాస్ అయిపోతే కట్టెల పొయ్యి పైన వండుకోవాల్సి వస్తుంది. నాకు ఈ మధ్య తెలిసింది. కొంచెం కంగారు అవుతుందన్నమాట, గ్యాస్ లేకపోతే ఎలా వంట చేయడం అని. అయితే ఈలోపు వంకాయలు కూడా కొంచెం మంచిగా ఉడికాయి. అయితే దాంట్లో ఉప్పు, కారం వేసి మంచిగా ఒకసారి కలిపి కొంచెం ఆయిల్లో 2 మినిట్స్ మగ్గనివ్వాలి. మూత పెట్టి 2 మినిట్స్ మగ్గనిచ్చుకోవాలి. అందులోనే టమాటాలు కూడా వేసి కలుపుకుంటున్నాను. టూ మినిట్స్ తర్వాత మూత తీసి చూసి అందులో మనకు ఎంత గ్రేవీ కావాలో దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి. మూత పెట్టేసి 5 మినిట్స్ మగ్గనిస్తే వంకాయ ఆలు కర్రీ రెడీ అవుతుందండి. నేను ఈలోపు బయటికి వెళ్ళి లోపలికి వచ్చేలోపు రైస్ పొంగిపోయింది. కర్రీ కూడా దగ్గరకు వచ్చింది కదా, దాంట్లో కొత్తిమీర వేసి మూత పెట్టేసుకుంటే వంకాయ ఆలు కర్రీ రెడీ అయిపోతుంది. నైట్ కొంచెం లేట్ అవ్వడం, బద్దకించడం వల్ల సామాన్ అలాగే ఉండిపోయాయి. ఇప్పుడు ఫాస్ట్గా కంప్లీట్ చేసుకుంటున్నాను. పెళ్ళి అవ్వకముందు అసలు ఏ పని చేసేదాన్ని కాదండి. మా అక్క వాళ్ళే చేసేవాళ్ళు. కానీ మ్యారేజ్ అయిన తర్వాత అన్ని పనులు చేయాల్సి వస్తుంది. ప్రతి ఒక్క అమ్మాయి పరిస్థితి ఇంతేనేమో, కానీ తప్పదు కదా. మ్యారేజ్ అయిన తర్వాత మనకంటూ కొన్ని బాధ్యతలు ఉంటాయి.
సామాను మొత్తం క్లీన్ చేసుకోవడం కంప్లీట్ అయిపోయిందండి. అయితే ఇందాక రైస్ పొంగిపోయింది కదా! మొత్తం గ్యాస్ స్టవ్, సింకు అన్నీ క్లీన్ చేసేసాను. ఇక్కడితో కిచెన్‌లో పని కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ బట్టలు కూడా ఉతకడం అయిపోయిందండి. వాషింగ్ మిషన్‌లో ఏసాను. కంప్లీట్ అయిపోయింది ఉతకడం. ఇక్కడ ఎండేస్తున్నాను. నా వీడియోలో మీకు ఏ చిన్న పార్ట్ నచ్చినా ప్లీజ్ లైక్ చేసి, సపోర్ట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయండి. ఇక్కడ స్నాక్స్ బాక్స్‌లోకి మా పిల్లలకి బ్రెడ్ జామ్ పెడుతున్నానండి. వాళ్ళు కొంచెం ఇష్టంగా తింటారు. అందుకనే బ్రెడ్ జామ్ పెడుతున్నాను. ఇక్కడితో ఈ వీడియో ఎండ్‌కొచ్చామండి. థ్యాంక్ యూ సో మచ్.